మూలంగా ప్రజలు చాలా ఆగ్రహం ఉంది. ప్రభుత్వం కి అసలు గత్యంతరం లేదు. ఏదో అంటే చేసినట్లున్నా ఒక్కొక్కటి చూపించాల్సిన చక్రవర్తి గారు అవసరం ఉంది. ఒక్కొక్క వాస్తవం తెలుస్తూ ఉంటే అంటే ఒకటి ఇంతకుముందు మనకు తెలిసినవి ఏంటంటే వాళ్ళ ఐడి కార్డులు చూసి మతం ఏంటని వాళ్ళని ఖురాన్లో కల్మా అంటారు కదా దాన్ని అవి చదవమని సో ఇవన్నీ కాదని నిర్ధారించుకున్న తర్వాత ఇంకా కావాలంటే వాళ్ళ ట్రౌజర్స్ కూడా ఇది చేసి చూశారని అంటే ఇవన్నీ ఒక్కొక్కటి వింటుండే. అది కాకుండా నిన్న ఎగ్జిట్ గేట్ దగ్గర ఎంట్రీ గేట్ దగ్గర వాళ్ళు నిలబడి మొదట్లో ఎగ్జిట్ గేట్ దగ్గర స్టార్ట్ చేశారు. ఇటు నుంచి అటు పారిపోతుంటే ఎంట్రీ గేట్ దగ్గర అంటే ఎటు పారిపోలేని పరిస్థితుల్లో వాళ్ళని పెట్టేసి చాలా ఘోరంగా కాల్చి చంపేసిన పరిస్థితి. అయితే మనం అడగాల్సింది ఏంటంటే ఎందుకు చేశారు ఆ విధంగా? ఎస్, ఖచ్చితంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి, విద్వేషాలని రగల్చడానికి చేసిన పని. కాబట్టి ప్రజలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు పెట్టిన ట్రాప్ లో మనం పడటం అనేది సరైన పద్ధతి కాదు. పడకూడదు కానీ అదే సందర్భంలో సరైన సమాధానం కూడా. ఎందుకంటే ప్రధాని ఏమన్నారు, ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడున్నా పట్టుకుంటాము, దాడికి పాల్పడ్డ వారిని దాడి వెనక ఉన్న సూత్రధారులను వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాం, ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది. దిస్ వాజ్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. అద్భుతంగా చెప్పారు సార్. నేను అసలు దాంట్లో ఏ మాత్రం 100% ఏకీభవిస్తాను. కానీ 1,00,000 మంది సైన్యం ఇటు నిలబడి 1,00,000 మంది సైన్యం అటు నిలబడి బాంబులు వేసుకుంటే మాత్రం ఏం సాధించలేం. దట్స్ మై హోల్ పాయింట్. దట్స్ నాట్ ద ఐ థింక్ నాకు తెలిసి ప్రధాని కానీ మన అత్యున్నత సమావేశంలో జరిగిన సమావేశంలో కూడా బహుశా ఎందుకంటే ఇంకొక విషయం చెప్తా, మీకు తెలియనివేం కాదు ఈ విషయాలు, జస్ట్ చర్చ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను నేనంతే. సరిహద్దు దాటి పాక్పై దాడి చేయడం అనేది 2016, 2019 తర్వాత ఒక కనీస చర్య. అంతకంటే తక్కువ స్థాయి చర్యలు తీసుకోవడం అసాధ్యం. ప్రముఖ యుద్ధ చరిత్రకారులు శ్రీనాథ్ రాఘవన్ ఒక అంతర్జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇవి. చక్రవర్తి గారు ఉన్నానండి. సో నేనేమంటున్నానంటే దీనికి కన్వెన్షనల్ మెథడ్స్ కన్నా కూడా భారతదేశం ఈ సమస్యని కొన్ని దశాబ్దాలుగా 50 సంవత్సరాలు పైగా ఎదుర్కొంటుంది. మనం ఎన్నో యుద్ధాలు చేసాం. మనం 1947లో యుద్ధం చేస్తే పాకిస్తాన్కి వ్యతిరేకంగా దాదాపు 1,100 మంది చనిపోయారు. చనిపోయి మనం 1/3 3వ వంతు కాశ్మీర్ కోల్పోయాం ఆ యుద్ధంలో. 65లో సెకండ్ కాశ్మీర్ వార్ లో 3,000 మంది చనిపోయారు. మనకు వచ్చిన ఏమి దానివల్ల ఒరిగింది ఏమి లేదు, మన మనుషులు చనిపోవటం తప్పితే. సరే, బంగ్లాదేశ్ వార్ లో అంటే బంగ్లాదేశ్ దేశంగా ఈస్ట్ పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ వచ్చింది. దాంట్లో కూడా 3,900 మంది చనిపోయారు. మనం దాదాపు 15,000 కిలోమీటర్లు పాకిస్తానీ భూభాగాన్ని ఆక్రమించుకుని మళ్ళా ఒప్పందం షిప్లా అగ్రిమెంట్ చేసుకున్నాం, ఆ భూ మొత్తం వదిలేసుకున్నాం. కార్గిల్ వార్ లో 500 మంది చనిపోయారు. చివరికి వచ్చింది ఏంటంటే మనం పోయిన భూభాగాన్ని తెలుసుకున్నాం. ఈ యుద్ధాల వలన మనం లాభం పొందిన అంటే రెండుంటాయి చక్రవర్తి గారు. మాట్లాడదాం. దానికన్నా ముందు వి లక్ష్మీనారాయణ గారు జాయిన్ అయ్యారు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్.